హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ ఏంటంటే గులాబ్ జామున్ అండి. ఈ గులాబ్ జామున్ మెత్తగా అలాగే జ్యూసీగా రావాలంటే ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. సో దీనికి ముందుగా మనకి మార్కెట్లో దొరికే గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకొని దీంట్లో ఉన్న పిండి అంతా ఇలా బౌల్లో ఒక బౌల్లో తీసుకోవాలండి. దీంట్లో ఉన్న ఉండలు రాకుండా ఆ పిండిని మొత్తాన్ని ఇలా మెత్తగా అనుకొని లేకపోతే జల్లించుకోవచ్చండి. సో ఇలా అనుకున్న తర్వాతకి దీంట్లో మనం ఒకేసారి వాటర్ కానీ మిల్క్ని కానీ యాడ్ చేయకుండా కలుపుతూ ఉంటూ మధ్య మధ్యలో ఇలా యాడ్ చేస్తుంటే ఏంటంటే పిండి మనకి మెత్తగా మంచిగా కలిపితే చక్కగా ఉండొస్తుంది. సో దీంట్లో మనకి నేను మాత్రం కొన్ని వాటర్ కొన్ని పాలని యాడ్ చేసి కలుపుకున్నాను. మీ ఇష్టం, మొత్తం పాలైనా కలుపుకోవచ్చు, అలాగే మొత్తం వాటర్తో అయినా ఈ పిండిని కలుపుకోవచ్చండి. సో ఈ మొత్తాన్ని ఇలా కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఒక 10 to 15 మినిట్స్ ఇలా వదిలేసి ఉంచాలండి. అప్పుడు తర్వాతకి ఇలా మనం ఈ గులాబ్ జామున్ బాల్స్ చేసుకోవాలి. ఈ గులాబ్ జామున్ బాల్స్ పగులు రాకుండా ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి పగులు రాకుండా ఉంటాయండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా 2 అరచేతులతో ఇలా చేస్తే ఏంటంటే మనకి చక్కగా గులాబ్ జామున్ బాల్స్ చాలా చక్కగా పగులు రాకుండా చాలా చక్కగా వస్తాయండి. సో ఇలా మొత్తాన్ని మిగిలిన పిండి మొత్తాన్ని కూడాను మనం గులాబ్ జామున్ బాల్స్ చేసుకోవాలి. సో ఇలా చేసుకొని ఇప్పుడు దీనికి షుగర్ సిరప్ కోసము నేను ఒక ప్యాకెట్కి వచ్చేసి 200 గ్రామ్స్ 150 to 200 గ్రామ్స్ వరకు నేను షుగర్ని తీసుకున్నానండి. ఈ షుగర్లో దీనికి కొంచెం వాటర్ యాడ్ చేసి మనం తీసుకున్న నేను దీంతో 3 గ్లాసెస్ తీసుకుంటే ఒక 1 గ్లాస్ వరకు, అంటే షుగర్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ వాటర్ కాదు. సో దీనికి మనం ఎక్కువ సిరప్ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసి దాని మీద ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం ఆయిల్ కళాయి పెట్టేసి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి ఇప్పుడు మనం ఈ గులాబ్ జామున్ బాల్స్ 1 by 1 వేసుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ మీదే ఈ బాల్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. మనం హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఏంటంటే ఈ బాల్స్ లోపలంతా పిండిగా ఉండి మనకి తినేటప్పుడు ఆ బాల్స్లో గులాబ్ జామున్ బాల్స్ అనేవి షుగర్ సిరప్ చక్కగా పట్టవు. సో ఇలాగా లో టు మీడియం ఫ్లేమ్ మీదే చక్కగా బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. మనం బాల్స్ వేయగానే అన్నిటినీ తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఒకే చోటు ఉండి ఒకవైపు మాత్రమే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. సో ఇలా బ్రౌన్ కలర్ రాగానే చక్కగా అలండి. సో చూస్తున్నారు కదా, ఇలా అన్నిటినీ ఇలా బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకుంటూ చక్కగా అన్నిటినీ తిప్పుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ సిరప్లో ఏంటంటే ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మీకు ఇష్టం ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ అయితే కామన్గా అందరూ వేసుకుంటారు, చాలా బాగుంటుంది. ఇంకా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి. సో ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ చక్కగా చూడండి ఇలా వచ్చేంత వరకు ఉంచుకుంటే చాలు. తీగపాకాలు అలా ఏమీ అవసరం లేదు, సిరప్ కదా. సో ఇలా వచ్చిన తర్వాతకి ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసుకున్న గులాబ్ జామున్ బాల్స్ వేసుకుంటే ఈ బాల్స్ వేసిన ఒక 1 hour వరకు మనం అలానే పెట్టేసేయాలి. బాల్స్ మొత్తాన్ని వేసుకొని ఒక 1 hour చక్కగా అలా ఉంచేస్తే ఏంటంటే ఆ బాల్స్లోకి ఆ సిరప్ అంతా బాల్స్ మొత్తం సిరప్ని మొత్తాన్ని గుంజేసుకొని చక్కగా బాల్స్ మొత్తం పట్టేస్తాయి. సో చూసారు కదండి, ఒక 1 hour వరకు కూడాను ఇలా పెట్టేసుకుంటే చక్కగా చూసారా, చక్కగా బాల్స్ అన్నిటికీ పీల్ చేసాయి. సో ఇప్పుడు నేను దీంట్లోకి సన్నగా కట్ చేసిన బాదం వేసుకున్నాను. అది మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నేను కొంచెం టేస్ట్ బాగుంటుంది చెప్పేసి దాంట్లో ఇలా యాడ్ చేశాను. అంతేనండి, చాలా టేస్టీగా ఉండి అలాగే జ్యూసీగా మృదువుగా మెత్తగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్.